వాస్తవాలు చర్చించాలంటే కూడా భయపడుతున్నారు. మొన్న లాస్ట్ టైం గణపతి ఉత్సవాల్లో అఫ్జల్ ఖాన్ను చంపిండు శివాజీ అని ఒక ఫ్లెక్స్ పెడితే తీసేపిస్తుంది ప్రభుత్వం. చరిత్ర కాదా అది? వాళ్ళ కేరళ స్టోరీ గురించి మాట్లాడితే సెక్యులర్ పునాదులకు ఏదో కదిలిపోతాయని నిషేధించాలంటారు. భవిష్యత్తులో ఒకటి మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నాం, మన దగ్గర కూడా గల్లీ గల్లీలో ఈ యొక్క లవ్ జిహాదు బారిన పడి ఇబ్బందులు పడ్డ అమ్మాయిలతోటి సమావేశాలు పెట్టి ప్రజల లోపల చైతన్యం తీసుకురాబోతున్నాం. కేరళ స్టోరీ సినిమానే కాదు, నగరంలో గల్లీలో బాధిత మహిళల యొక్క బాధలు ఎట్లా పెట్టిండ్రు అనేటువంటిది సమాజంలో చైతన్యం తీసుకొస్తాము. అటువంటి లిస్ట్ అందరినీ కూడా తయారు చేయండి. ఏరియా మనం మీటింగ్ పెట్టి నిజమైనటువంటి ఆ జిహాదీ శక్తులు పెడుతున్నటువంటి బాధలు ఏందో సమాజంలో చైతన్యం తీసుకొద్దాం. ఎట్లయిపోయిందంటే మనని ఎట్లా ట్యూన్ చేస్తారంటే ముస్లిం గురించి అయినా మాట్లాడితే తప్పు, వాడు ఎన్ని తప్పులు చేసినా మాట్లాడొద్దు, సెక్యులరిజం ఇబ్బంది పడుతుంది. క్రిస్టియన్ గురించి అయినా మాట్లాడితే తప్పు, మాట్లాడొద్దు, మత సహనం దెబ్బతింటుంది. అరే బన్ను కాడికి వచ్చే వరకు ఏమన్నా పోయి అడుగుతారు, బన్నుకు మతం లేదంటాడు. మరి అలాల్కు మతం ఎట్లుంటుంది పోయి? నువ్వు మతం ఆధారంగా అలాల్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నావు ఫుడ్కు? బరాబరి అన్నీ సామాన్యమైనటువంటి ప్రజలు నిలదీసే పరిస్థితికి తీసుకురావడానికి మీటింగులు పెడుతూనే ఉండాలి. మనం మీటింగ్ పెడుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడిందే 100 సార్లు మాట్లాడాలా, అప్పుడు సమాజం ధైర్యంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. లేకపోతే ఇప్పుడు ఆ భ్రమలో ఉన్నారు, మనం నోరు ఎత్తొద్దు అన్నటువంటి భ్రమలు ఉన్నారు, నోరు ఇప్పియాలా. ఇంతకుముందు చెప్తుంటే గుర్తొచ్చింది, కాటేదాన్ని పోతే అంత రోహింగ్యాలు కాషాయం అది డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద అడుగుతున్నారు, ఎవరు రాయాలని అంటే అంత రోహింగ్యా ముస్లిమ్స్ హిందూ స్వామీజీల వేషం వేసారు కాటేదానిలా. కాబట్టి రెగ్యులర్గా చర్చలు పెట్టుకుందాం. మన కులవృత్తులు, మన పండుగల ఆధారంగా, మన దేవాలయాల ఆధారంగా జీవనం సాగించేటువంటి మన కులవృత్తులు ఇవాళ నిర్వీర్యమవుతూ ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, ప్రతి పండుగ లోపల ఒక్కొక్క సీజన్లో వచ్చేటువంటి పండుగ లోపల ఆ సీజన్లో ఆ గ్రామంలో ఉత్పత్తి అయ్యేటువంటి కులవృత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు వాడతారు పండుగల లోపల. ఇవాళ అది మర్చిపోయేసేసి మొత్తం కూడా ఇవాళ భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలలో 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. ఎక్కడికి పోతున్నాయి 5,000 కోట్ల రూపాయలు? ఎవరి చేతులకు పోతున్నాయి? ఇది కూడా గల్లీలో చర్చ పెట్టాలా. దేవాలయ కేంద్రంగా, పండుగల కేంద్రంగా ఏదైతే సంపద సృష్టించబడుతుందో హిందూ కుటుంబం లోపల సంతోషం నింపగలగాల. అందుకే ఇవాళ మనం ఆ రకంగా ఇవాళ ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవం అయితే లైట్ పెట్టేటోడు, సౌండ్ పెట్టేటోడు, పూలు ఇచ్చేటోడు, ప్రసాదం చేస్తోడు, పందిరేస్తోడు, టెంటు సామాన్ వేస్తోడు హిందువు కావాలా. ఈ రకంగా దేవాలయాల కమిటీలను కూడా కూర్చోబెట్టి ఏరియా మాట్లాడాలి. ఆ ప్రయత్నం కూడా ప్రారంభం చేసినాం, తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాము.